నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశాయి. నీటి పరీక్ష అక్రమాలకు వ్యతిరేకంగా ఎన్ఎస్యుఐ కీలక పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే చలో లోక్ భవన్ కార్యక్రమానికి ఎన్ఎస్యుఐ శ్రీకారం చుట్టింది. ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నుంచి ఎన్ఎస్యుఐ నాయకులు, విద్యార్థులు భారీ ఎత్తున ర్యాలీ బయలుదేరారు. ఈ ర్యాలీకి ముందస్తు అనుమతి లేదంటూ పోలీసులు రంగంలోకి దిగారు. లోక్ భవన్ వైపు వెళుతున్న విద్యార్థులను పోలీసులు మధ్యలోనే బారికేడ్లతో అడ్డుకున్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం ఆటలాడుతోందని ఎన్ఎస్యుఐ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. విద్యార్థి బచావ్ ఆందోళన ఒక కార్యక్రమంతో చలో రాజ్భవన్ తీసుకున్నాము. జాతీయ అధ్యక్షులు వినోద్ ఛాకడ్ గారు, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు, ఏఐసిసి సెక్రటరీ సచిన్ సావంత్ గారు, బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీ గారు మరియు లోకల్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే విజయరెడ్డి గారు, ఫుడ్ కార్పొరేషన్ ఎన్ఎస్ఐ ఇన్ఛార్జ్ ఫైమ్ గారు కూడా అందరూ ఈ యొక్క ఆందోళనలో పాల్గొన్నారు. మా ఎన్ఎస్ఐ నాయకుల యొక్క ముఖ్య డిమాండ్ ఒకటే, దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఐ పేపర్ ఏదైతే నీట్ పేపర్ లీక్ జరిగిందో ఆ రోజు నుంచి కూడా దేశవ్యాప్తంగా ఎన్ఎస్ఐ రోడ్ల మీదనే ఉంది. మా యొక్క ఒకటే ఒక డిమాండ్, ఈ ధర్మేంద్ర ప్రధాన్ ఎవరైతే విద్యాశాఖ మంత్రి ఉన్నారో వాళ్ళు వెంటనే రాజీనామా చేయాలనేదే మా ముఖ్య డిమాండ్. ఎన్టీఏని ఏజెన్సీలాగా వాడుకొని డబ్బులకు వాడుకునే ఎన్టీఏని కూడా రద్దు చేయాలనేదే, ప్రక్షాళన చేయాలనేదే మా యొక్క ముఖ్య డిమాండ్. దాంతోపాటు కోయంటని హైదరాబాద్లో ఉన్నటువంటి సంస్థకి టెండర్లు మార్చి, రూల్స్ మార్చి 385 కోట్లకి టెండర్లను కేటాయించి 20 లక్షల మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టేసేలాగా ఏదైతే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఈ యొక్క దాన్ని నిరసిస్తూ మేము ఈరోజు కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మా యొక్క మెయిన్ డిమాండ్, ప్రతినిధిగా ఉంటారు కాబట్టి మా యొక్క డిమాండ్ని వారికి తెలియజేయాలని చెప్పేసి ఈరోజు మేము చలో లోక్ భవన్ అంటే చలో రాజ్భవన్ని మేము ముందుకు తీసుకోవడం జరిగిందన్న. తెలంగాణలో 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నా కానీ ఈ ఇష్యూ మీద ఇప్పటివరకు స్పందించకపోవడం అవి మాట్లాడారన్న. ఎందుకంటే